సాధారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత పటిష్టమైన భారీ భద్రతా వలయం అయితే ఉండడం జరుగుతుంది. ప్రధాని ఎక్కడికైనా పర్యటనకు వెళుతున్నారు అంటే గనక వెంటనే ఏ రాష్ట్రానికి వెళ్తున్నారు, ఏంటి అని చెప్పేసి మొత్తం స్పెషల్ ఫోర్స్ అయితే గనక ఆ రాష్ట్రం యొక్క పోలీసులతోనూ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడా సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ముందుగానే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్ని సమావేశాలు జరుగుతాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా చర్చిస్తారు. అక్కడ ఆ రాష్ట్ర పరిస్థితులను బట్టి అత్యవసర చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా ప్రధాని మోదీకి అయితే గనక 5 అంచెల భద్రత ఉంటుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎస్పీజీ బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు అన్నిటికీ రెడీగా ఉంటారు బాడీ గార్డ్స్. తర్వాత ఎస్పీజీ కమాండోస్ నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చి చూసుకున్నట్లయితే ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. తర్వాత పారామిలిటరీ బలగాలు ఉంటారు. తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ పోలీసులు ఉంటారు. ఇలాగ 5 అంచెల భద్రతలో చాలా పటిష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అంత భద్రతా వలయాన్ని కూడా దాటి 2 వ్యక్తులు భద్రతా వలయంలోకి ప్రవేశించడం అనేది తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధాని మోదీకి సంబంధించిన విషయం ఎక్కడా అని చూస్తే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిన విషయం మనందరికీ తెలిసిందే. శ్రీశైలం మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దర్శనం చేసుకున్న తర్వాత కర్నూలు సభలో అయితే గనక ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ తర్వాత ఏపీకి సంబంధించి 13,000 కోట్ల ప్రాజెక్టులు అవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే గనక శ్రీశైలంలోని సున్నిపేంట హెలీప్యాడ్ లో ప్రధాని మోదీకి వీడ్కోలు పలికే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు, అంటే భద్రతా వలయం దాటి 2 వ్యక్తులు ప్రవేశించారని చెప్తున్నారు. ఇతరుల పేర్లతో ఉన్న పాసులతో 2 వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి వచ్చారని తెలుస్తోంది. బీజేపీ నేతలు విశ్వరూపాచారి అలాగే తూముకుంట శివారెడ్డి పేర్లతో ఉన్నటువంటి పాసులతో 2 వ్యక్తులు ప్రధానమంత్రి భద్రతా వలయంలోకి ప్రవేశించారని వార్తలు వస్తున్నాయి. అయితే వారిని అసలు ప్రవేశించిన వ్యక్తులు ఎవరు అని చూస్తే కనుక ఇప్పటికే పోలీసులు ఆ 2 వ్యక్తులు, ఒకరి పేరు వెంకటేశ్వర్లు, ఒకరి పేరు బాలమునిగా గుర్తించారని అయితే చెప్తూ ఉన్నారు. అయితే అధికారికంగా ఇంకా పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ బీజేపీ నేతలు అయితే గనక ఈ విషయంపై ఇప్పుడు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కర్నూలు పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయితే గనక భద్రతా లోపం జరిగిందని ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క పాస్ జాబితాలో లేని వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. దీనిపై బీజేపీ నేతలు అయితే గనక ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా వారు గనక ప్రధానికి మరింత దగ్గరగా వెళితే ఏం జరిగేది అనేది అయితే తెలియదు కాబట్టి సో ఇప్పుడు పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. అయితే అధికారికంగా పోలీసులు ఈ విషయంపై ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. సో భద్రతా వలయం దాటి వెళ్ళడంపై అయితే గనక తీవ్ర కలకలం రేపుతుంది.